జీవమై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 30:20. మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుని యొక్క పరిశుద్ధతను నీవు వంచలేవు, మనము దాన్ని మార్చలేము. దేవుణ్ణి ప్రేమించడానికి వీలు లేదని నీవు అనుకునేటట్లు ఈ లోకం చేయవచ్చు. దేవుని ఆజ్ఞలు దుఃఖకరమైనవి కావు. రోడ్డుపై డ్రైవరు కొరకు కొన్ని హెచ్చరికలు చేయబడి ఉంటాయి. వాటిని బట్టి రవాణా అధికారులను మనం కోపగించుకోము. ఉద్దేశపూర్వకంగా పాపం చేసేవారికి సహాయం చేయడం కొరకు దేవుడు ఆజ్ఞలను తక్కువ చేయడు. ప్రేమగల తండ్రి యొక్క సలహాగా లేఖనాన్ని చదవండి. పొటాషియం సైనైడ్ అనే సీసాపై ఉన్నటువంటి లేబుల్ను తీసివేసి దానిలో ఉన్నదాన్ని వాడవద్దు. దాని రుచి ఎలా ఉందో చెప్పడానికి నీవు బ్రతికి ఉండవు. దేవుడు ఆ లేబుల్ను మనము తాగే పళ్ల రసాలపై పెట్టడు. మనము ఇష్టం వచ్చినంత త్రాగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అపవిత్రత నుండి తొలగిపో, అంతే. పరలోకంలో ఉన్నటువంటి గ్రంథంలో నీ రహస్య క్రియలన్నీ వ్రాయబడి ఉంటాయని లేఖనం చెప్తూ ఉంది. ఇందును బట్టి నీవు వణకాలి. నీ చుట్టూ ఉన్నవారి యొక్క రహస్య తలంపులను నీవు చూడలేవు, కానీ అవి అక్కడ రికార్డ్ చేయబడి ఉంటాయి. దేవుని ఎదుట నీ రికార్డ్ ఎలా ఉంది? నీ వ్యవస్థలో ఒక అబద్ధాన్ని కూడా నీ శరీరం ఒప్పుకోదు. రాయిపై చెక్కబడినవి ఎంతకాలమైనా చెరిగిపోవు. నీ పాపాలు నీ హృదయంపై చెక్కబడి ఉన్నాయి. జ్ఞాపక శక్తి అనేది భయంకరం. నీ పాప హృదయము నిన్ను వెంటాడుతుంది. వాటిని గుర్తు చేసుకొని వ్యధ చెందుతావు. 18 సంవత్సరాల వయసులో వ్యభిచారం చేసిన ఒక వ్యక్తి ఆ పాపము అతని జీవితం అంతా వెంటాడినట్లు చెప్పాడు. నీవు పాపంలో ఉంటే దెయ్యము నీ పిల్లలను పట్టుకుంటుంది. ఒక పోలీసు అధికారి లంచాలు తీసుకున్నాడు. అతను గాఢంగా ప్రేమించే అతని బిడ్డ జబ్బుపడి అతని చేతుల్లోనే చనిపోయింది. ఆత్మీయ మరణము నిత్య మరణం. అది ఒక నిరీక్షణగా లేనటువంటి మరణం. ఎవరికి నీవు సేవ చేయాలనుకుంటున్నావు? ఒక టీచర్గా కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కానీ, రైల్వే అధికారిగా కానీ అవ్వాలనుకుంటూ ఉన్నావు. నీ ఉద్యోగాన్ని నీవు స్వేచ్ఛగా ఎన్నుకున్నట్లుగా నీ ముందున్నటువంటి దీవెనను కూడా ఎన్నుకో. దేవుడు నీ ముందు జీవము, మరణము, ఆశీర్వాదాన్ని, శాపాన్ని కూడా ఉంచి ఉన్నారు. జీవాన్ని కోరుకో. నా తండ్రి గారి యొక్క స్నేహితుడు ఒక న్యాయాధిపతి కావచ్చు, కానీ నా మీద ఒక క్రిమినల్ రికార్డు ఉంటే ఆయన శిక్ష విధించడం తప్ప ఏమీ చేయలేడు. మన మాదిరి జీవితాన్ని బట్టి, జీవిత సాక్ష్యాన్ని బట్టి మన సంఘములో వ్యతిరేకంగా ఉన్న తప్పుడు ఆలోచనలను ప్రజల హృదయాల నుండి తీసివేయగలుగుతాము. అట్టి కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.